ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్లో 4th యూనిట్ అనమాట. ఇది మొక్కల సిస్టమాటిక్స్. సిస్టమాటిక్ అనే పదం మీరు చాలాసార్లు వినింటారు. సిస్టమాటిక్గా ఉండడం అంటే ఏంటంటే ఒక పద్ధతితో కూడి ఉండడాన్ని మనం సిస్టమాటిక్స్ అంటాం. ఈ మొక్కల సిస్టమాటిక్స్ అంటే ఏంటి, మొక్కలలోకి సిస్టమాటిక్ అనే పదం ఎందుకు వచ్చింది, వాటన్నిటి గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. దీని గురించి మనం డిస్కస్ చేయాలంటే మొక్కలలో సిస్టమాటిక్స్ గురించి డిస్కస్ చేసే ముందు మనం ఒక సైంటిస్ట్ గురించి తెలుసుకుందాం. అతని పేరే కార్ల్ లిన్నేయస్. ఎవరితను? కార్ల్ లిన్నేయస్. ఇతన్ని మనం ఫాదర్ ఆఫ్ టాక్సానమీ అని కూడా పిలుస్తాం. కార్ల్ లిన్నేయస్ని మనం ఏమని పిలుస్తాం? ఫాదర్ ఆఫ్ టాక్సానమీ, వర్గీకరణ శాస్త్ర పితామహుడు అని పిలుస్తాం. ఫాదర్ ఆఫ్ టాక్సానమీ అని మనం ఎవరిని పిలుస్తాం? కార్ల్ లిన్నేయస్. ఇతను స్వీడిష్ దేశానికి చెందినతను. ఇతను ఒక మత గురువు, అలాగే వైద్యుడు కూడా. ఇతడు వృక్ష శాస్త్రవేత్త. అంటే జనరల్గా మనకి రకరకాల శాస్త్రవేత్తలు పరిశోధిస్తూ ఉంటారు. ఈ కార్ల్ లిన్నేయస్ అనే ఇతను బొటనిస్ట్ అనమాట, అంటే వృక్ష శాస్త్రవేత్త. ఇతను అనేక విధాలుగా ప్రయత్నించిన తర్వాత 1753లో ద్వినామ నామీకరణ వ్యవస్థను మెరుగుపరిచి ప్రమాణీకరించారు. అంటే ఈ ద్వినామ నామీకరణ విధానాన్ని ఎక్కువగా వాడింది ఎవరు? కార్ల్ లిన్నేయస్. నేడు మనం చేస్తున్న విధంగా మొక్కల్ని చాలామంది సులభంగా గుర్తించడం కోసం ఒక సరళమైన వర్గీకరణ వ్యవస్థని ప్రతిపాదించారు. ఇతను ఏం చేశారంటే, జనరల్గా మనం అన్ని రకాల మొక్కలు ఒకే రకంగా ఉంటాయని మనం అనుకుంటాం, కానీ దాంట్లో ఉన్న చిన్న చిన్న క్యారెక్టర్ని బేస్ చేసుకొని వాటికి సంబంధించిన తరగతులుగాను, క్రమాలుగాను, కుటుంబాలుగాను వర్గీకరించారనమాట. ఇతను తీసుకున్నది ఏంటంటే పుష్ప లక్షణాల మీద తక్కువ ఆధారపడ్డాడు. అంటే ముఖ్యంగా ఇతను కేసరాలు, అలాగే ఫలదళాల కార్పెల్స్ సంఖ్యను, వాటి విభజనని ఆధారంగా తీసుకొని చేసిండు. కాబట్టి కార్ల్ లిన్నేయస్ ప్రతిపాదించిన వర్గీకరణ వ్యవస్థ కృత్రిమ వర్గీకరణ వ్యవస్థ అవుతుంది. కార్ల్ లిన్నేయస్ ప్రతిపాదించిన వ్యవస్థ కృత్రిమ వర్గీకరణ వ్యవస్థ. ఇప్పుడు మనం కృత్రిమ వర్గీకరణ వ్యవస్థ అంటే ఏంటో తెలుసుకుందాం. పుష్ప లక్షణాలన్నిటి తక్కువ తీసుకొని, ఇంకా కేసరాలు, వాటి సంఖ్య, విభజన, వీటన్నిటిని ఆధారంగా తీసుకొని చేస్తే దాన్ని మనం కృత్రిమ వర్గీకరణ వ్యవస్థ అంటాం. దీన్ని ప్రతిపాదించింది ఎవరు? లిన్నేయస్. లిన్నేయస్ ఎవరు? ఫాదర్ ఆఫ్ టాక్సానమీ. ఇతను ఒక బొటనిస్ట్. ఇప్పుడు మనం టాక్సానమీ అంటే ఏందో తెలుసుకుందాం. టాక్సానమీ అని మనం దేన్ని పిలుస్తాం? ఇక్కడ మీ క్వశ్చన్లో ఆవృత బీజాల వర్గీకరణ శాస్త్రం. ఆవృత బీజాలు అంటే మనకందరికీ తెలుసు, పుష్పించే మొక్కలు. అంటే మన చుట్టూ ఉండే పుష్పించే మొక్కల్ని మనం ఆవృత బీజాలు అంటాం. ఈ ఆవృత బీజాలన్నిటిని మనం ఏం చేయాలి? వర్గీకరించాలి. అసలు ఒక మొక్కను మనం ఎందుకు వర్గీకరించాలి? ఇక్కడ ఏ అనే ఒక మనిషి ఉన్నాడు. ఈ మనిషి పేరు, ఊరు తెలియకుండా మనం అతన్ని గుర్తించాలంటే అది అవుతుందా? ఏ అనేది ఒక స్టూడెంట్ అనుకోండి. ఈ స్టూడెంట్ గురించి ఏమైనా మనం ఒక క్యారెక్టర్స్ కానీ, లేదా అతను ఏం చదువుతున్నాడు, ఏ క్లాస్ చదువుతున్నాడు, ఇవన్నీ మనం తెలుసుకోవడం ఊరికే ఒక మనిషిని చూడగానే సాధ్యమవుతుందా? ఆ మనిషి ఒక స్కూల్లో ఉన్నారనుకోండి. ఈ స్కూల్లో ఎవరో ఆ మనిషి పేరు తెలియదు, ఊరు తెలియదు, అతని గురించి చెప్పండి అంటే చెప్తారా? చెప్పలేరు. అలా కాకుండా ఈ అబ్బాయి యొక్క క్లాసు, అలాగే సెక్షన్, అలాగే రోల్ నెంబరు, అలాగే పేరు తెలిసినట్లయితే ఈ మనిషి లేకపోయినప్పటికీ కూడా ఈ క్యారెక్టర్స్ అన్నీ తెలిస్తే అతని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక మనిషిని గుర్తించాలంటే ఒక స్కూల్లో అతని క్లాస్ తెలిసి ఉండాలి, అతని పేరు తెలిసి ఉండాలి, అతని సెక్షన్ తెలిసి ఉండాలి, అతని రోల్ నెంబర్ తెలిసి ఉండాలి. ఇవన్నీ తెలిసి ఉంటే అతన్ని గుర్తించడం, అతని క్యారెక్టర్స్ గురించి చెప్పడం, ఇవన్నీ ఈజీ అవుతాయి. అదే బేసిస్లో మనకి చాలా రకాల కుటుంబాలు, 202 కుటుంబాలలో మొక్కలు అనేవి ఉంటాయి. ఆ మొక్కలన్నింటినీ గుర్తించడం కష్టం. కాబట్టి ఒక మొక్కని గుర్తించాలంటే కంపల్సరీగా దాన్ని ఏం చేసి ఉండాలి? క్లాసిఫై చేసి ఉండాలన్నమాట. దీన్నే మనం వర్గీకరణ శాస్త్రం అంటాం. అంటే చాలా రకాల సమూహాలు, అంటే వెరైటీగా ఉంటాయి అన్నమాట. మనుషులన్నీ ఒక సమూహాలు, జంతువులలా విజాతీయ సమూహాలైన మొక్కల్ని మనం విడిగా అర్థం చేసుకొని, గుర్తుపెట్టుకొని అధ్యయనం చేస్తాం అన్నమాట టాక్సానమీలో. ఈ వర్గీకరణ శాస్త్రం అనే పదాన్ని ప్రవేశపెట్టింది ఏపీడి కండోల్. 1813వ సంవత్సరంలో ప్రవేశపెట్టారు. వర్గీకరణ శాస్త్రం అనే పదాన్ని ప్రవేశపెట్టింది ఏపీడి కండోల్. 1813వ సంవత్సరంలో ప్రవేశపెట్టారు. ఇప్పుడు టాక్సానమీ అనేది మనకి కొన్ని రకాలు ఉన్నది. ఒకటి ఆల్ఫా టాక్సానమీ. ఆల్ఫా టాక్సానమీ, ఒమేగా టాక్సానమీ మెయిన్. ఆల్ఫా టాక్సానమీ అంటే కేవలం స్వరూప లక్షణాలు. స్వరూపం అంటే రూపంలో మనకు కనిపించేవేవి? ఒక మొక్కను తీసి చూసినట్లయితే వేరు, కాండం, పత్రం, పుష్పం, ఇలా స్వరూప లక్షణాల వర్ణన, అంటే
ఫ్లవర్స్ ఇలా ఉన్నాయి, పాపిలియోనేషియస్ షేప్ ఉంది, లేదా లీఫ్ అనేది రెటిక్యులేట్ వెనేషన్ ఉంది. ఇలా బయటికి కనిపించే లక్షణాలను ఆధారంగా చేసుకొని ప్లాంట్ని వర్గీకరించారనుకోండి, దాన్ని ఆల్ఫా టాక్సానమీ అంటాం. అంటే ఈ తప్పిపోయిన పిల్లాడినే మనం అతని సైజ్ చూసి తన హైట్ని బేస్ చేసుకొని తను ఏ క్లాస్ అయి ఉంటాడు అనే దాన్ని మనం అంచనా వేసుకుంటే దాన్ని మనం ఆల్ఫా టాక్సానమీ అంటాం. అలా కాకుండా ఒమేగా టాక్సానమీ. ఒమేగా టాక్సానమీలో అన్ని రకాల క్యారెక్టర్స్ తీసుకుంటారు. పిండోత్పత్తి శాస్త్రం, కణ శాస్త్రం, పరాగరేణు శాస్త్రం, వృక్ష రసాయన శాస్త్రం, సిరాలజీ, ఇవన్నీ కూడా వృక్ష శాఖలు అనమాట. వీటన్నిటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని ప్లాంట్ని మనం ఒకవేళ క్లాసిఫై చేస్తే దాన్ని ఒమేగా టాక్సానమీ అంటాం. ఇదే తప్పిపోయిన పిల్లాడి యొక్క మాటలను బట్టి, అలాగే తన తల్లిదండ్రులను బట్టి, అలాగే అతను చెప్పే కొన్ని క్వశ్చన్స్ అడిగినప్పుడు అలా మనం అనలైజ్ చేసేదాన్ని బట్టి ఇలా ఒక డేటా తెచ్చుకొని అతన్ని క్లాసిఫై చేసినామంటే అది ఒమేగా టాక్సానమీ అవుతుంది. జనరల్గా అతను చూడడానికి ఒక 6th క్లాస్ అబ్బాయిలాగా ఉన్నాడని చెప్పి వెళ్ళి 6th కూర్చోమని చెప్పేశామనుకోండి, అదే టాక్సానమీ అవుతుంది, ఆల్ఫా టాక్సానమీ అవుతుంది. ఇది ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ అనమాట. ఆల్ఫా టాక్సానమీ, ఒమేగా టాక్సానమీ. కేవలం స్వరూప లక్షణాల మీద మాత్రమే ఆధారపడితే అది ఆల్ఫా టాక్సానమీ. అలా కాకుండా ఇతర శాఖల మీద ఆధారపడితే అది ఒమేగా టాక్సానమీ. మీకు ఇక్కడ ఇచ్చే వాటిల్లో వృక్ష శాస్త్ర శాఖలు కూడా మీరు గుర్తుపెట్టుకో ఉండాలి. పర్టికులర్గా అది ఏ దానికి సంబంధించింది అనేది కూడా మనకి టెట్లో ఆల్రెడీ ఒకసారి బిట్ వచ్చింది కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కనిపించే పిండోత్పత్తి శాస్త్రం, కణశాస్త్రం, పరాగరేణు శాస్త్రం, వృక్ష రసాయన శాస్త్రం, సిరాలజీ, ఇవన్నీ కూడా వృక్ష శాఖలే. ఇప్పుడు మనం ఈ వర్గీకరణ చేయాలంటే, ఒకళ్ళ మొక్కలో వర్గీకరించాలంటే ఏమేమి ఉండాలి? ఫస్ట్ 4 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ ఏం చేయాలి? మనం వర్ణించాలి. అంటే ఇప్పుడు మనం ఆ అబ్బాయిని మనం ఎగ్జాంపుల్గా చూస్తే ఆ అబ్బాయి క్యారెక్టర్స్ ఫస్ట్ మనం అనుకోవాలి. అనుకున్న తర్వాత ఫస్ట్ మనం నెక్స్ట్ ఏం చేయాలి? గుర్తించాలి. ఎలా గుర్తిస్తాం? అతను ఆ స్కూల్కి చెందిన అబ్బాయా లేదా వేరే స్కూల్కి చెందిన అబ్బాయా అని మనం కొన్ని క్యారెక్టర్స్, ఐడి కార్డో ఏవో అవి చూసి ఐడెంటిఫై చేస్తాం. ఒకవేళ ఈ స్కూల్ అబ్బాయి అయితే కంటిన్యూ చేసేస్తాం, అంటే ఆల్రెడీ తెలిసిన మొక్క అయితే వదిలేస్తాం. ఆ అబ్బాయి తెలియలేదనుకోండి, అంటే మొక్క కూడా మనకి తెలియని మొక్క అయితే దానికి మళ్ళీ మనం ఏం పెట్టాలి? పేరు అనేది పెట్టాలి. దాన్నే మనం నామీకరణ అంటాం. ఇతనికి సంబంధించిన డీటెయిల్స్ తీసుకొని ఇతన్ని చేయాల్సి ఉంటుంది. నామీకరించి అంటే పేరు పెట్టిన తర్వాత ఇతను వాళ్ళ అబ్బాయి అని మనకు తెలిసిన తర్వాత వాళ్ళకు సంబంధించిన ఫ్యామిలీలోకి వదిలిపెట్టాలన్నమాట. ఇక్కడ ఈ ప్లాంట్ని పేరు పెట్టిన తర్వాత దాన్ని వర్గీకరించాల్సి ఉంటుంది. అంటే వర్గీకరణ శాస్త్రంలో మొత్తం ఎన్ని అంశాలు ఉన్నాయి? 4. ఫస్ట్ వర్ణించాలి, తర్వాత గుర్తించాలి, తర్వాత నామీకరణ చేయాలి, తర్వాత వర్గీకరించాలి. ఇలా 4 ముఖ్యమైన అంశాలు అనేటివి ఉన్నాయి. ఇది ఇక్కడికి. నెక్స్ట్ మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఇప్పటిదాకా చెప్పింది అర్థమైంది కదా. ఫాదర్ ఆఫ్ టాక్సానమీ అని మనం కెరోలస్ వాన్ లిన్నేయస్ అని పిలుస్తాం. టాక్సానమీ అనే పదాన్ని ప్రవేశపెట్టింది ఏపీడి కండోల్.